దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆన్లైన్ సంఘ ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు 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 దేవా, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వేవేల స్తుతి స్తోత్రాలు ఆరోపిస్తున్నాం ప్రభువా. గడిచిన పరిశుద్ధ దినము నుండి ఈ పరిశుద్ధ దినము వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానము కొరకు స్తోత్రాలు దేవా. మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయమునైనా పాటలు, ఆరాధన, వాయిద్యాలు సమస్తములో మీరు తోడుగుండండి. వాక్య పరిచర్యలు మీరు తోడుగుండి మీ వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. పాస్టర్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. మనందరికి వచ్చిన పాట రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఈ పాట పాడుతూ కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అందరూ కలిసి పాడి మహిమపరుద్దామా? సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. అందరం కలిసి పాడదాం. రాజా నీ సన్నిధిలో నేనుంటాను,
బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరిపోయి మనల్ని విసిగించిన మనుషులందరూ మనల్ని తప్పుపట్టిన ఒంటరి వాడు 1000 మంది అన్నావు, మమ్మల్ని రక్షించావు, పోషించావు తండ్రి. నీకు స్తోత్రములు పాడి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమేన్. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దయచేసి అందరము లేచి నిలబడి ఆయన నామాన్ని మనస్ఫూర్తిగా ఆరాధించి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా బలము నీవే ప్రభువా, అలలు శ్రమలు తుఫానులు ఎన్ని లేచినను మమ్మల్ని కాపాడే దేవుడు నీవేనయ్యా అని అందరం కూడా ఏకస్వరముతో పాడి మహిమపరుద్దాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా
ఇచ్చిన వాడు ఆయనే. నమ్మినట్లయితే మరొకసారి పాడి మహిమపరుస్తాం. హల్లెలూయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా జీవము, నా స్నేహము, నా స్నేహితుడవు, ప్రియుడవు నీవే యేసయ్యా. నా సర్వస్వము నీవే తండ్రి. పాడి మహిమపరుస్తాం. కలిసి పాడదామా? జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీ. మరొకసారి స్వరమెత్తి పాడదామా? జీవం నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. స్వరమెత్తి పాడదామా? బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవే. ఆయనకు సమర్పించుకుందామా? నా బలమంతా నీవేనయ్యా. అవును ప్రభు, కృంగిన వేళలో
ఓదార్పు లేని సమయంలో మాకు బలమునిచ్చి ఆదరించి నడిపించిన మా యేసు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతులు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనము నుండి 39వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవుడి లేఖన భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని లేఖనములో ఉన్న అన్న అచ్చులలో మొదటి అక్షరం, హల్లుల్లో హన్నా కాదు, అచ్చుల్లో ఉన్న మొదటి అక్షరం అన్న గురించి పరిశుద్ధ గ్రంథం చెబుతున్న కొన్ని అద్భుతమైన సత్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. లేఖన భాగంలో అన్న గురించి మనం మాట్లాడితే అన్న ఆషేరు గోత్రికురాలు, అలాగే పనూయేలు కుమార్తె, అలాగే ఆమె గురించి చెప్పబడే మాట ప్రవక్తి అని చెప్పబడుతుంది. వాక్య భాగంలో అన్న అనే పేరుకు అర్థము కృప అని అర్థం అన్నమాట. అన్న అనే పేరుకు అర్థం కృప. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పురుషులు ప్రవక్తలుగా ఉన్నట్లు దైవ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. అయితే ప్రవక్త దేవునికి మనుషులకు మధ్యవర్తి, రాబోవు సంగతులను తెలియజేయవాడు ప్రవక్త. అయితే లేఖన భాగంలో స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడు. వారికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానము పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది. అయితే ఈ ఉదయము దేవుని వాక్యము ధ్యానిస్తున్న మనము పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలను జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మిరియాము అనే ప్రవక్తి మనకి కనిపిస్తుంది. అలాగే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో హుల్దా అనే ప్రవక్తి మనకు కనిపిస్తుంది. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో దెబోరా అనే ప్రవక్తి మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 8-9 వచనాల్లో పిలుపు 4 కుమార్తెలు మనకు కనిపిస్తారు. ఇలాగూ ప్రవక్తులుగా పరిచర్య అందించి దేవుని ప్రజలకు సేవ చేసిన పురుషులే కాదు, స్త్రీలు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. అదే కోవలోకి చెందిన హన్నా గురించి మనం నేర్చుకున్నట్లయితే ఆమె ప్రవచించు పరిచర్య చేసేది, జరగబోయే సంగతులను తెలియజేసేది. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఆమె దేవుని పరిచర్యను అందిస్తూ ఉండేది. అయితే ప్రియ సహోదరులారా, ఆ పరిచర్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, అవరోధాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ దేవుని మాటలు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయడము ప్రవక్తల పనులై ఉన్నది. అయితే కొన్నిసార్లు ప్రజలు అంగీకరించవచ్చు, మరి కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సర్వసృష్టికర్త అయిన ప్రభు మాటలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రజలకు చేరవేయడం, ప్రజల యొక్క విన్నపాలను దేవుని దగ్గరకు తీసుకెళ్ళడం ప్రవక్తలు చేసే పని. అంత మాత్రమే కాదు, రాజులు, దేశము, రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఈ ప్రవక్తలు ప్రవచించేవారు. ప్రియ సహోదరులారా, ఈ హన్నా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆమె భర్తతో కాపురము చేసినట్లు లేఖన భాగములో మనం చూస్తాం. వివాహమైన స్త్రీగా మనం చూస్తాం. ఆమె 7 సంవత్సరాలు ఆమె భర్తతో కాపురము చేసినట్లు మనం చూస్తాం. అయితే ఆమె భర్త ఆమెతో పాటు లేడు, ఆయన చనిపోయాడు. అయినప్పటికీ ఆమె గుణవతి అయిన భార్యగా
ఆమె ఉన్నట్లు లేఖన భాగములో మనం చదువుతాం. తర్వాత నమ్మకమైన గృహిణిగా, భర్తకు కిరీటంగా ఆమె ఉన్నట్లు మనం చూస్తాం. అంటే ఒక స్త్రీ ఎలాంటి లక్షణాలు, ఎలాంటి నైతిక విలువలు కలిగి ఉండాలో ఈ స్త్రీకి బాగా తెలుసు. ప్రస్తుతం ఉన్న స్త్రీలకు చక్కని మాదిరి అన్న. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈనాటి వాక్యాన్ని వింటున్న సహోదరులారా, వాక్య భాగంలో చెప్పబడుతున్న ఈ అన్న మన జీవితాలకు, పురుషులకే కానీ స్త్రీలకే కానీ చక్కని మాదిరి. గుణవతి అయిన భార్య గురించి మనం మాట్లాడితే ఈనాటి దినాలలో ఎంతమంది గుణవతి అయిన భార్యలు ఉన్నారు? వాక్య భాగము మనకి తెలియజేస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే ఈనాటి దినాల్లో యవనస్తులు ప్రత్యేకంగా భార్యల గురించి ఎదురు చూస్తున్నప్పుడు, అలాగే యవన స్త్రీలు భర్తల గురించి, తన జీవితంలోకి వచ్చేవారి గురించి ఎదురు చూస్తున్నప్పుడు, నా భార్య ఎలా ఉంటే బాగుంటుంది, నాకు వచ్చే వ్యక్తి ఎలా ఉంటే బాగుంటుందని ఒక విధమైన ఆలోచన కలిగి ఉండడం సహజమే. అయితే పెళ్లి చేసుకున్న వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంతమంది భర్తకు కిరీటంగా, భర్తకు పేరు తెచ్చువారుగా, భర్తను మర్యాదపూర్వకంగా పలకరించువారుగా, భర్తను గౌరవించువారుగా ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఈ దినాల్లో ఈ ఆధునిక పోకడిని మనం చూస్తున్నట్లయితే భార్యలు, భర్తలు వారి విలువలు మర్చిపోతున్నారేమో అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అన్నట్లు అనిపించడం ఏంటి, నిజంగానే అలాగే ఉన్నాయి పరిస్థితులు. ఎవరికి వారే యజమానులుగా, ఎవరికి వారే గొప్పవారుగా, ఎవరికి వారే తలగా, ఎవరికి వారే మంచివారుగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ కుటుంబ పరువంతటిని బజారులో వేస్తున్నారు కదా. అయితే అలాంటి స్త్రీలకు, పురుషులకు అన్న ఒక చక్కని మాదిరి. ఎందుకంటే ఆమె గుణవతి అయిన భార్య, భర్తను గౌరవించేది, నమ్మకమైన గృహిణి. అతడు ఎప్పుడు ఇంటికి వచ్చినా నా భార్య ఇలా ఉంటుంది, నా భార్య అలా ఉంటుంది, నా భార్య మంచిది అని సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి జీవితాన్ని అన్న జీవించినట్లు మనం చూస్తాం. ఇంకా అన్న గురించి మనం మాట్లాడినట్లయితే ఆమె విధవరాలు, అంటే భర్త చనిపోయిన స్త్రీ. ఆమె ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఆమె బ్రతికినట్లు మనం చూస్తాము. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి పనులు ఆమె దేవుని సంఘములోను సమాజములో చేసినట్లు మనం చదువుతున్నాము. అంటే మన జీవితాల్లో ఏదైనా కోల్పోతే ఇంకా మన జీవితంలో ఆ కోల్పోయిన విషయాలు ఇంకెవరికి జరగలేదన్నట్లు, ఇంకా ఎవరి జీవితంలో ఇలాంటి దుస్సంఘటనలు జరగలేదన్నట్లు, ఎవరి జీవితంలో ఇలాంటి ప్రతికూలతలు లేనన్నట్లు, ఇంకా ఎవరి జీవితంలో ఇలాంటి సమస్య లేదన్నట్లు మన మీద మనం జాలి పడుతూ చేయవలసిన పనులను కూడా చేయకుండా నిర్లక్ష్య చేసే వైఖరి మనలో ఎంతోమందికి ఉంది కదా. అది పురుషులైనా స్త్రీలైనప్పటికీ. అయితే భర్తను కోల్పోయి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్న అన్న ఆమె మంచి పనులు జరిగిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆమె పరిశుద్ధులు కాళ్ళు కడిగే పరిచర్య చేసేది. పరిశుద్ధులు కాళ్ళు కడిగే పరిచర్య. దేవుని బిడ్డలు, భక్తులు ఎవరైతే ఉన్నారో వారి కాళ్ళు కడిగే పరిచర్య, పాద పరిచర్య ఆమె చేస్తూ ఉండేది. యేసు ప్రభువారు ఆయన శిష్యుల పాదాలు కడిగినట్లు, యేసు ప్రభువారు పరిచారం చేసినట్లు ఆయన ఒక మాట అంటాడు, గొప్ప స్టేట్మెంట్ చెప్తాడు కదా, యేసయ్య నేను పరిచారం చేయించుకొనడానికి రాలేదు, అనేకులకు పరిచర్య చేయడానికి, నా ప్రాణాన్ని క్రయధనముగా ఇవ్వడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను అని చెప్తాడు. ఎంతమంది ఈనాటి దినాలలో పరిచర్య చేసే స్త్రీలు ఉన్నారు? ఎంతమంది ఈనాటి దినాల్లో సంపూర్ణంగా సమర్పించుకుని దేవుని పరిచర్యకు సహకరించే పురుషులున్నారు, యవనస్తులున్నారు? ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎన్నోసార్లు మొదట్లో ఉన్న ఆ యొక్క ప్రేమ, మొదట్లో ఉన్న పరిచర్య పట్ల ఉన్న బాధ్యత, భారము రాను రాను సన్నగిలిపోతుంది. ఎందుకంటే నీవు మనుషులను చూస్తున్నావు, లేకపోతే మనుష్య పద్ధతులను చూస్తున్నావు, మనుష్య ఆచారాలను చూస్తున్నావు. ఈనాటి దినాల్లో మనము ఈ పద్ధతులు, మనుషుల ఆలోచనలు, ఆచారాలు చూసినంత కాలము దేవుని పరిచర్య దేవుడు అనుకున్నట్లు మనము బాధ్యతతో భారంగా చేయలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్త్రీ మంచి పనులు జరిగించేది, అలాగే పరిశుద్ధుల యొక్క పాదములను కడిగేది. అంత మాత్రమే కాదు, పరదేశులకు, అలాగే తక్కువ స్థితిలో ఉన్న వారికి,
ఆమె నిత్యము ఆతిథ్యమిచ్చే స్త్రీగా లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. నిత్యము ఆతిథ్యమిచ్చే స్త్రీ. ఎంతమంది ఇలాంటి పరిచర్య చేయగలరు? కొన్ని సందర్భాలలో మనము ఆతిథ్యం ఇవ్వడం, ఇంటికి వచ్చిన వారికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడం, ఇంటికి వచ్చిన వారిని పలకరించడం, ఇంటికి వచ్చిన వారిని అన్నం తినండి, లేకపోతే భోజనం చేయండి, స్నాక్స్ తీసుకురండి అని ఆ పలకరింపులు తక్కువైపోయినాయి కదా. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అనే ధోరణిలో మన వైఖరి ఉంటుంది. అది క్రైస్తవ బిడలకు, దేవుణ్ణి నమ్మిన వారికి ప్రత్యేకంగా తగిన విషయము కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని పరిచర్య చేయడానికి పిలిచాడు. అనేకులకు ఆతిథ్యమిచ్చువారుగా మనకు ఉన్న దానిలో, మనకు ఉన్న స్థితిలోనే మనం ఆతిథ్యం ఇవ్వగలిగినట్లయితే, అబ్రహాము తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకున్నట్లు, ఆయన పేరట ఉత్సవానికి గిన్నెలు చల్లీలిస్తే దాని ప్రతిఫలము పొందుకున్నట్లు, మనము కూడా ఆతిథ్యమిచ్చు స్త్రీ పురుషులుగా, యవనస్తులుగా ఉండగలిగితే ఎంత ధన్యము, ఎంత ఆశీర్వాదము. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అన్న ఈనాడు ఈ ఉదయము మనందరికీ చక్కని మాదిరి, చక్కని ప్రోత్సాహము. ఎవరైతే మంచి క్రియలు నా జీవితంలో జరగలేదు, నేను ఇంకా మంచి ఏమి చేయగలను అనే ఆలోచన ఉంటారు. దాన్ని పక్కన పెట్టి 84 సంవత్సరాలు ఈమె విధవరాలుగా ఉన్నప్పటికీ ఆతిథ్యమిచ్చే స్త్రీగా, అలాగే పరదేశులను ఆమె పట్టించుకునే స్త్రీగా, పరిశుద్ధులకు పరిచర్య, పాద పరిచర్య చేసే స్త్రీగా, అంత మాత్రమే కాదు మంచి పనులు చేసే స్త్రీగా లేఖన భాగము మనకి వివరిస్తూ ఉన్నది. మొదటి రాజుల గ్రంథములో ఇలాగ విధవరాళ్ళు పరిచర్య చేసినట్లు, ఆతిథ్యం ఇచ్చినట్లు 17వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం కదా. అది సహజంగా జరిగేది. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా కీడు జరిగితే ఇంకా దానిని బట్టే మనం మన మీద జాలి పడుతూ చేయవలసిన పనులు చేయకుండా మనం అలాగే కూర్చుండిపోతాం. కానీ ఈ స్త్రీ మాత్రము చేయవలసిన పనులు, తన బాధ్యత ఏంటో గుర్తెరిగి, తన యొక్క పరిచర్య ఏంటో గుర్తెరిగి ఆమె నిలబడింది. ఈ ఉదయకాల సమయంలో అలాగూ నీవు నిలబడగలవా? అలాగూ దేవుని పరిచర్య నీవు చేయగలవా? అలాగూ సంఘములో నీ పరిచర్య ఏంటో గుర్తించి, సంఘములో నీ బాధ్యత ఏంటో గుర్తించి, నీ అంతటా నీవే పురుకొల్పుకొని, నీ అంతటా నీవే స్వతహాగా పనిలో, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందితే ఎంత ధన్యత సోదరి, ఎంత ధన్యత దేవుని బిడ్డలారా. ఒకసారి మీరు ఆలోచించేసి దేవుని పరిచర్యకు పురుకొల్పబడాలని చెప్పి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వాక్య భాగంలో ఈ స్త్రీ గురించి మనం నేర్చుకున్నట్లయితే, ఆమె దేవాలయమును విడవలేదు. ఆమె దేవాలయమును విడవలేదు. తన జీవితంలో జరిగే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక సంగతి దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి అనంటే, మనము లోకానికి సేవ చేసేవారు, ప్రజలకు సేవ చేసేవారు. క్రైస్తవ లోకము, క్రైస్తవ చరిత్ర మనం చూసినట్లయితే అంతయు క్రీస్తు మాదిరిని పాటించినట్లు మనం చూస్తాం. లోకములో మనం ఖర్చు అయిపోవాలి కానీ మనము కూడబెట్టుకోవడానికి కాదు కదా. లోకములో మనము అరిగిపోవాలే కానీ తుప్పు పట్టడానికి కాదు కదా. దేవుడు మనల్ని పిలిచింది, మనల్ని ఎన్నుకున్నది, తన అమూల్యమైన రక్తము చేత కడిగింది ఆయన కొరకు, ఆయన ప్రజల కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఏదైనా సంఘటనలు మన జరిగితే, ఏదైనా వివాహాలు, విందు కార్యక్రమాలు ఉంటే ఇట్టే దేవుని మందిరాన్ని ఎగ్గొడతాం. మనం ఇట్టే దేవుని మందిరాన్ని మానేస్తూ ఉంటాం. ఈనాటి తరం ఏమైపోయింది అనంటే, ఏదో ఒక వంక, ఏదో ఒక సాకు దొరికితే చాలు వారు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టడానికి, మానేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు దేవుని మందిరం యొక్క గొప్పతనము, దేవుని మందిరములో దేవుని బిడ్డలతో ఉండే సహవాసము యొక్క ఆ యొక్క ఆశీర్వాదము మనం మన జీవితాల్లో అనుభవించగలిగినట్లయితే ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని మందిరాన్ని మనం వదిలిపెట్టుకోం. దేవుని ప్రజలతో సహవాసం చేసే ఆ తరుణాన్ని మనం విడిచిపెట్టుకోం. అందుకనే కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో జరగకూడని విషయాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితాల్లో చేయకూడని పనులు చేస్తున్నప్పుడు జరగకూడని విషయాలు ఎందుకు జరగవు?
దేవుని బిడ్డలుగా ఈ మాటలు మీరు గుర్తించి మీ జీవితాలు సరిచేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క స్త్రీ అన్నా గురించి మనం మాట్లాడితే, భర్త చనిపోయినప్పటికీ భక్తిని మాత్రము ఆమె విడువలేదు. భర్త చనిపోయినప్పటికీ భక్తి మాత్రము ఆమె వదిలిపెట్టుకోలేదు. చనిపోయినప్పటికీ భక్తిని విడవకుండా ముందుకు సాగిన స్త్రీ. ఈ స్త్రీ దేవాలయం అంటే ఎంత మక్కువ, ఎంత ప్రేమ ఈ స్త్రీకి ఒకసారి ఆలోచించేయండి. దేవాలయంలోనే గడపడానికి ఇష్టపడింది. వాక్య భాగం తెలియజేస్తుంది కదా, నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పబడినట్లు. అలాగే కీర్తనకారుడు చెప్తున్నాడు కదా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ లేఖన భాగాలన్నీ మన అందరికీ కంఠస్థమే. బాగా ఈ లేఖన భాగంలో ఉన్న సత్యము గురించి కూడా మనకు బాగా తెలుసు. అయినప్పటికీ దేవుని మందిరము లేకపోతే దేవుని సన్నిధి అనంటే మనకి చాలా నిర్లక్ష్య ధోరణి. ఈ ఉదయకాల సమయంలో అన్న మనకిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి, అన్న మనకిచ్చే మాదిరిని బట్టి మన జీవితాలు మార్చుకోవడానికి, మన జీవితాలు దిద్దుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఇది దేవుడిచ్చిన అవకాశము కదా, దేవుడిచ్చిన తరుణము కదా. ఈ దినము సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుని కృప. కాబట్టి వారమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నప్పుడు ఒకరోజు కొన్ని నిమిషాలు దేవుని మందిరంలో గడిపి ఆయన్ను స్తుతించి ఆరాధించడానికి, కుటుంబాలుగా ఆయన సన్నిధిలో గడపడానికి ఎందుకు మనం ప్రేరేపించబడకూడదు? ఎందుకు మనం ఆయన సన్నిధిలో గడపకూడదు? ఒకసారి దేవుని బిడ్డలుగా, విఘ్నత కలిగిన వ్యక్తులుగా ఆలోచించేయండి. రోజులు గడుస్తున్న కొలది మన భక్తి పెరుగుతుందా, లేక మన భక్తిలో మనము వెనుకంచి వేస్తున్నామా, దిగజారిపోతున్నామా? ఆలోచించేసి ముందుకు సాగాల్సిందిగా మనవి చేస్తున్నాను. లేఖన భాగంలో ఈమె గురించి రాయబడిన మరొక మాట, దేవుణ్ణి ఆరాధించిన స్త్రీగాను, ఉపవాసాలు చేసిన స్త్రీగాను, విమోచకుని యొక్క రాక కొరకు కనిపెట్టిన స్త్రీగాను ఈమె చెప్పబడుతుంది, లెక్కించబడుతుంది. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలి అని చెప్పబడుతుంది. అలాగే లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనము మనం చదువుకున్నట్లయితే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియా దేన్ని ఎందుకుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినడానికి, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ చెవిని, ఆ మాటలు ఆయన మాట్లాడే మాటలు ఆమె చెవిని పెడుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన మాటలు జీవపు మాటలు, ఆయన మాటలు మనల్ని బ్రతికించేవి, ఆయన మాటలు మనల్ని వెలిగించేవి, ఆయన మాటలు నిస్సత్తువ గల మనల్ని సత్తువతో నింపేవి, ఆయన మాటలు బలహీనులైన మనల్ని బలపరిచేవి. కాబట్టి ప్రత్యేకమైనది, ఉత్తమమైనది ఏంటి అనంటే ఆయన మాటలు వినడం, ఆయన సన్నిధిలో గడపడము. మరియా ఆయన సముఖమున కూర్చుని ఆయన మాటలు వింటూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, దేవుని మాటలు వినడానికి మనం ఎంతవరకు ఆతురపడుతున్నాం, ఎంతవరకు ఏగిరపడుతున్నాం ఆలోచించేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. వాక్య భాగం 34వ కీర్తన 8వ చరణములో భక్తుడు అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడని అంటే దేవుని యొక్క రుచి, ఆయన మాధుర్యము మనకు తెలిసినప్పుడు ఆయనను ఆరాధించకుండా ఉండలేం. ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించకుండా ఉండలేం. చాలాసార్లు సభలో వేదిక మీద నిలబడిన వ్యక్తి, వర్షిప్ లీడర్ కానీ, పాస్టర్ కానీ అక్కడ నిలబడి ఆరాధించండి, స్తుతించండి అని మనకు చెప్పాలా? ఆయన మహింపరుద్దాం, చేతులెత్తండి అని మనల్ని మాటికి వారు ఆ మాటను ఉపయోగించాలా? చాలాసార్లు దేవుడు చేసిన మేలులను మనము పొంది కూడా దానిని బట్టి మనం ఆయన స్తుతించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన మేలులు జరిగించలేదని మాట్లాడతాము, ఆయన మా జీవితంలో ఏం చేస్తలేదని మాట్లాడతాము. చేసిన తర్వాత ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? ఆయన సన్నిధికి వచ్చేవారు ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీ ఉపవాస ప్రార్థనలు చేసేది, ప్రార్థనలు చేస్తూ గడిపేది.
తన జీవితం అంతా ప్రార్థనలు చేస్తూ గడిపేది. కొన్ని సందర్భాల్లో రిటైర్డ్ అయిన వారు అంటారు, మేము చేసేది ఏముందండి, అంతా అయిపోయింది అంటారు. ఒక 50-60 సంవత్సరాలు రాగానే ఇంకా మేము చేసేది ఏమీ లేదండి, అంతా బూడిదేనండి అని అంటూ ఉంటారు. అంతా బూడిదే అయిపోవటం కాదు, ఇప్పుడే మీ పని, మీ పరిచర్య ప్రారంభమైంది. అనేక మంది యవనస్తుల కొరకు మీరు ప్రార్థించవచ్చు, అనేక మంది కుటుంబాలను మీరు సరిచేయవచ్చు. మీ అనుభవాలు, మీ సలహాల ద్వారా, దైవ ప్రేరణ ద్వారా మీరు కౌన్సిలింగ్ ఇవ్వగలిగినట్లయితే మీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడతాయి కదా, మీ ద్వారా అనేక మంది యవనస్తులు పురికొల్పబడతారు కదా. ఆ పరిచర్య మీరు ఎందుకు చేయకూడదు? ప్రార్థన పరిచర్యని మీరు ఎందుకు ఎంచుకోకూడదు? సంఘము కొరకు, సంఘ పరిచర్య కొరకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు జరపబడుతున్న పనులు, కార్యక్రమాల కొరకు, వాటి ఉజ్జీవము కొరకు మనుషులు ప్రేరేపితులై వాటికి సహకరించగలిగినట్లు మీ ప్రార్థన, మీ ప్రేయర్ సపోర్ట్ ఎందుకు సంఘానికి, దేవుని మందిరానికి ఇవ్వకూడదు? ఆలోచించేయండి. ఈ స్త్రీ ఆమె దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడంతో పాటు ఉపవాస ప్రార్థనలు చేశారు. సుమియోన్ అనే భక్తుడి గురించి మనం చదువుతాం కదా. అతడు దేవుని రాకడ కొరకు, విమోచకుని యొక్క రాకడ కొరకు కనిపెట్టిన రీతిగా 2వ అధ్యాయం 25వ వచనం చెబుతుంది లోకాసు వార్తలో. వారిలో ఈమె కూడా, అన్నా కూడా ఒకటి. ప్రియ సహోదరులారా, అన్న ఎన్నో మాటలు మన జీవితాలకు నేర్పిస్తుంది. అన్న యొక్క గుణాతిశయాలను మనం ఆలోచించేసినట్లయితే, అన్నలాగా మనం జీవించినట్లయితే, వారు స్త్రీలైన, పురుషులైన, యవనస్తులైన, చిన్న బిడ్డలైనప్పటికీ మీరు అన్నాను మీ జీవితంలో మాదిరిగా తీసుకురండి. ఆమె ప్రవక్త పరిచర్య చేసింది, ప్రవక్తిగా పరిచర్య అందించింది. ఆమె భర్తతో కాపురము చేసే మంచి స్త్రీగా ఆమె చెప్పబడుతుంది. అలాగే ఆమె విధవరాలుగా ఉన్నప్పటికీ ఆమె చేయాల్సిన పరిచర్య ధర్మాన్ని ఆమె జరిగించింది. ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టక దేవాలయాన్ని అంటిపెట్టుకుని జీవించింది. ఆమె దేవుణ్ణి ఆరాధించింది. ఆమె ఉపవాస ప్రార్థనలు చేసింది. విమోచకుని రాక కొరకు ఆమె కనిపెట్టింది. ప్రియ సోదరి సోదరులారా, దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు అప్పగించిన పనిని, దేవుడు మీకు అప్పగించిన పరిచర్యను మీరు సమర్థవంతంగా చేయగలుగుతున్నారా? దేవుడు అప్పగించిన బాధ్యతలు మీరు తీసుకుని దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందగలుగుతున్నారా? అన్న నా జీవితాలకు చక్కని ప్రోత్సాహం. అన్నలాగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీ జీవితాలు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ అన్న గురించి విన్న నీవు నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఎందుకు మీ జీవితాలు దేవునికి సమర్పించుకుని నూతనంగా బ్రతకడానికి ప్రయత్నించకూడదు? ఇది దేవుడిచ్చిన అవకాశం అని గుర్తెరిగి, దేవుడిచ్చిన సమయం అని గుర్తెరిగి మార్పు చెందడానికి, నీ జీవితాన్ని దిద్దుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుని లేఖనాలు ఎంతో నీకు ఉపకరిస్తున్నాయి, సహకరిస్తున్నాయి కదా. ఒకసారి ఆలోచించేసి దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు నాకు అప్పగించిన పనిని నా శక్తి వంచన లేకుండా చేస్తాను. నీవు నాకు ఇచ్చిన బాధ్యతను, అది కుటుంబంలోనైనా సంఘంలోనైనా, అది నా శక్తి వంచన లేకుండా నేను జరిగిస్తాను ప్రభు అని అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువుకు మరొకసారి ఈ ఉదయము మన జీవితాలను పునరంకితం చేద్దాం. ప్రభువుకు మీ జీవితాలు సమర్పించండి దేవుని బిడ్డలారా. ప్రభువు కొరకు ఏదైనా చేయడానికి, ఆ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఏదైనా మీరు జరిగించడానికి మీ సామర్థ్యాన్ని ఖర్చు చేయండి, మీ సమయాన్ని ఇవ్వండి. ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం. ఒక్క దినమే కదా, ఒక రోజే కదా. ఎంత చులకనైపోయింది సహోదరుడా, సహోదరి. దేవుని వాక్యం పుష్కలంగా దొరుకుతుందని, ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సహవాసములను, పరిశుద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సంఘములోనికి ఇచ్చిన బాధ్యతలను మర్చిపోయి భారము లేకుండా తేలికగా తీసుకునే స్వభావము నీలో ఏర్పడిందేమో.
అన్న జీవితము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్న జీవితము ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. మార్చుకుంటే, దిద్దుకుంటే, సరిదిద్దుకుంటే అది నీకెంతో ప్రయోజనం, అది నీకెంతో ఆశీర్వాదం. నా జీవితంలో ఇలాంటి లోటు ఉందే అని ఏ రోజు తన మీద తను జాలిపడలేదు. నీ మీద నీకు జాలిపడి ఆ మనసు ఎప్పుడైతే వస్తుందో నీ భవిష్యత్తులో నువ్వు చేయాల్సిన దాన్ని మర్చిపోతావు. దేవుడు నీకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఈ ఉదయకాల సమయంలో అన్నలాగా మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుని మన పరిచర్య ధర్మం ఏంటో, మన పరిచర్య కర్తవ్యం ఏమిటో, ప్రభు మనకిచ్చిన బాధ్యతలు ఏంటో గుర్తెరిగి మరొకసారి ప్రభువుకు మనం సమర్పించుకుని ఆయా పనుల్లో, ఆయా బాధ్యతల్లో శక్తి వంచన లేకుండా నేను ఉంటాను ప్రభువా, నేను చేస్తాను ప్రభువా, నేను జరిగిస్తాను ప్రభువా, నీ కొరకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ఒకసారి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, మా రాజా, మా రక్షక, మీరు మా జీవితాల్లో జరిగించిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రవక్తి అయిన అన్న ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అవును ప్రభు, ఎన్నో మార్లు, ఎన్నో సందర్భాల్లో మీ మేలును మేము మర్చిపోతూ, మీ కార్యాలు మర్చిపోతూ, మీ గొప్పతనాన్ని మర్చిపోతూ, మీ సార్వభౌమత్వాన్ని మర్చిపోతున్నాయని మేము జీవిస్తున్నాం ప్రభు. అయినప్పటికీ నీ కృప మా ఎడలు విస్తరింపు చేస్తున్నందుకు వందనాలు. ఈ దినం ఎవరైతే వారి పరిచర్య కొరకు మరలా పునరంకితం చేసుకున్నారు, సమర్పించుకోగలిగారు, వారందరినీ దర్శించండి, మీ ఆత్మచేత అభిషేకించండి. సంఘములు వారి వారి స్థానాలు, వారి వారి స్థాయిలు, వారి వారి బాధ్యతలేంటో భారముతో చేయగలిగినట్లు, గుర్తెరిగి చేయగలిగినట్లు సహాయం చేసి మహిమను పొందమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక.